అయితే యెరికోలో వారు నివాసం చేస్తూ ఉంటే, నివాసం చేస్తున్నటువంటి వారు బ్రతకాలంటే నీళ్లు కావాలి కదా. నీళ్లు పాడైపోయాయి, చేదు నీళ్ళు, జబ్బు నీళ్ళు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత 2 ఆత్మలు పొందిన తర్వాత వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో వారు నివాసించాలని వెళ్తున్నప్పుడు వారికి ఎదురైంది ఏంటంటే చేదు అనుభవం. నీళ్ళు మంచిగా లేవు, నీళ్ళు చెడిపోయినటువంటి నీళ్లు తాగి మనుషులు బ్రతకలేరు. కనుకని ఆయన అంటున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్లు మంచిగా లేవు, కనుక నీళ్ళు ఏం చేయాలి అంటే ఆయన నీటిని మంచినీటిగా మార్చేశాడు. మనం ఎరుకో వెళ్ళినప్పుడల్లా ఆ కెనాల్లో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఉంటాం కదా, అది ఎప్పుడో ఫ్రిడ్జ్లోంచి వచ్చినట్లుగా ఏదో చక్కెర కలిపినటువంటి నీళ్లుగా చక్కని మాధుర్యంగా ఆ నీళ్లు ఉండటానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఎలాంటివేవి. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం కూడా చెడిపోయినదిగా ఒకవేళ ప్రజలకు నువ్వు పంచితే ఆ చెడిపోయినటువంటిది తాగిన ప్రతి ఒక్కడు పాడైపోతాడు. అందుకే నువ్వు దాన్ని మాధుర్యంగా మార్చి నీ ప్రజలకు నువ్వు అందించగలగాలి. అర్థమైందా? దేవుని మాట నీ ప్రజలకు నువ్వు అందిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నువ్వు ఎలా ఇవ్వాలి అని అంటే మాధుర్యంగా దేవుని ప్రజలకు అందించగలగాలి.